ఇంటి దగ్గర ఉన్నాడంటే ఈవినింగ్ స్నాక్స్ లోకి ఏదో ఒకటి స్నాక్స్ ఉండాలి. అందుకని పకోడీ వేస్తానంటే ఇక్కడ ఆనియన్స్ అయితే కట్ చేసేస్తున్నాడు అనమాట. నేనైతే మొన్న బజ్జీ మిర్చి అయితే తెచ్చుకున్నాను. దానిలో కొన్ని మిర్చి అయితే ఉండిపోయినాయి. ఇంకా పకోడీలో కలిపేసేద్దాంలే అని చెప్పేసి అవి కూడా సన్నగా కట్ చేసేసుకుని ఇంకా పకోడీలో అయితే కలిపేశాను. ఇంకా కొంచెం ఉప్పు, కారము, వామ్ అయితే కొంచెం ఎక్కువ వేసుకున్నాము. చిన్నపిల్లలు పెట్టేటప్పుడు కొంచెం వాళ్ళకి డైజెషన్ తొందరగా అవ్వదు కదా, అందుకని కొంచెం వామ్ ఎక్కువ వేసుకున్నామంటే వాళ్ళకి డైజెషన్ ప్రాబ్లం కూడా ఎక్కువ అనిపిదు, కడుపుబ్బరం కూడా మనకు కూడా అనిపిదు. ఇంకా ఉప్పు వేసుకున్నాం కాబట్టి ఉల్లిపాయలు బాగా గట్టిగా నలుపుకున్నామంటే ఆ ఉల్లిపాయలు వాటర్ బయటకు వస్తాయి అనమాట. మనం ఎక్స్ట్రా వాటర్ ఏం పొయ్యిగా అవసరం లేదు. ఇంకా ఆ ఉల్లిపాయల్లోని వచ్చిన వాటర్తోనే శనగపిండి ఎంత క్వాంటిటీ కలిసిద్దో అంత కలిపేసుకోవటమే. వాటర్ పోసుకోకుండా ఇలా కలుపుకుంటే చేతి చూసారా అస్సలు అంటట్లేదు. ఎక్కువ వాటర్ పోసుకున్నామంటే నూనె ఎక్కువ పీల్ చేసేస్తుంది. డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ పెట్టేసుకుని ఇంకా పకోడీ అయితే వేసేసాను. మా పాప చూసారు సాస్ ఎంత తింటుందో. ఇక ఇక్కడ చలికైతే కాఫీలు టీలు బాగా అలవాటు అయిపోయినాయి. నాకు మా బావకు కాఫీ, మా పాపకైతే బూస్ట్ కల్పించాము. మేమైతే కాఫీలు టీలు అస్సలు తాగను. ఇక్కడికి వచ్చిన కాడి నుంచి బాగా అలవాటు